In this video, I am going to discuss about acne breakouts. So, acne రావడానికి గల అసలు రీజన్స్ ఏంటి? మీరు ఎంతసేపు మీ యాక్నే బ్రేక్అవుట్స్ సైకిల్ అనేది రెగ్యులర్గా మీకు నాన్ స్టాప్గా యాక్నే రావడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు వాడే స్కిన్ ప్రొడక్ట్స్ కావచ్చు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేకపోతే మీరు వాడే సన్ స్క్రీన్ లోషన్స్, ఆయింట్మెంట్స్, డాక్సిసిలిన్, కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు. సో ఇది ఏం చేస్తుందంటే మీ హార్మోనల్ చేంజెస్ చేస్తుంటుంది. లైక్ బాడీలో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, థైరాయిడ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. సో ఇట్ కెన్ లీడ్స్ టు యువర్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్. సో దీనివల్ల మీకు న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగదు, దానివల్ల మీ పూర్ గట్ హెల్త్, ఇట్ లీడ్స్ టు పూర్ గట్ హెల్త్. దెన్ ఇట్ లీడ్స్ టు ఇప్పుడు లివర్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల ఎక్కువగా మీ లివర్ హార్మోన్ అనేది కంప్లీట్గా క్లీన్ చేయకపోవడం వల్ల అదేమవుతుందంటే ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది పెరిగిపోతుంది. సో గట్ హెల్త్ లీడ్స్ టు యువర్ ఈస్ట్రోజన్ డామినెన్స్ పెరిగిపోతే ఆటోమేటికల్లీ మీకు పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. సో ఇంటర్నల్ రీజన్స్, అసలు కారణాలు ఏంటి మీకు పింపుల్స్ రావడానికి? ఇంటర్నల్గా రీజన్స్ ఏముంటాయంటే ఫస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. దీంట్లో థైరాయిడ్, పీసీఓఎస్, అమ్మాయిలు అయితే గర్భాశయంలో నీటి బుడగలు, ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్ అండ్ ఈస్ట్రోజన్, ఇవన్నీ ఫీమేల్ హార్మోన్స్, అండ్ టెస్టోస్టెరాన్. ఈ హార్మోన్ ఇరెగ్యులారిటీస్ వల్ల మీకు యాక్నేస్ వస్తుంటాయి. నెక్స్ట్ యాక్నే కానీ, రోజేసియా కానీ, లేకపోతే మీకు పింపుల్స్ కానీ ఎక్కువ అవుతుంటాయి. క్రానిక్ స్ట్రెస్, చాలామందికి ఎక్కువగా టెన్షన్స్ వల్ల, బాగా భయపడడం వల్ల, బాధపడడం వల్ల, ప్రెషర్ వల్ల, ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల, క్రానిక్ స్ట్రెస్ వల్ల మీకు యాక్నే అనేది వస్తుంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్సెస్. అంటే మీకు లివర్ సరిగా పనిచేయకపోతే ఆటోమేటికల్లీ మీకు ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. సో ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ కెన్ లీడ్ టు ఈస్ట్రోజన్ డామినెన్స్. సో ఇలా ప్రతి ఒక్క దానికి లింక్ ఉంటుందన్నమాట. సో బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే మీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో దీనివల్ల కూడా మీకు యాక్నే పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ డిస్ఫంక్షన్, అంటే లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల యాక్నే వస్తుంది. గట్ హెల్త్, అంటే లీకీ గట్, కొంతమందికి లీకీ గట్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో దీనివల్ల న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ జరగదు. సో విటమిన్స్ సరిగా అందకపోతే మీకు ఆటోమేటికల్లీ ఇట్ కెన్ లీడ్స్ టు యాక్నే అనమాట. అంటే లైక్ జింక్ కానీ, సైలిషియా కానీ, ఇట్లా కొన్ని రకాల విటమిన్ ఏ కానీ, డి కానీ, ఈ కానీ, కే కానీ, ఇవి తగ్గడం వల్ల మీకు యాక్నే అనేది పెరిగిపోతుంటుంది. సో యాక్నే ట్రిగ్గర్స్, యాక్నే పెరగడానికి గల రీజన్స్ ఏముంటాయంటే రాంగ్ ప్రొడక్ట్స్ ఫర్ యువర్ స్కిన్ టైప్. మీ స్కిన్ డ్రై అనుకోండి, మీరు వేరే ప్రొడక్ట్స్ యూజ్ చేశారనుకోండి, ఇట్ కెన్ డ్యామేజ్ యువర్ స్కిన్ అనమాట. నెక్స్ట్ మీరు ఫోన్స్ వాడుతుంటారు కదా, ఆ ఫోన్స్లో స్క్రీన్స్ పైన ఉండే బ్యాక్టీరియా కూడా మీ యాక్నే పెరగడానికి గల కారణం. అండ్ కొంతమంది మేకప్ తీయకుండానే స్లీపింగ్ విత్ మేకప్, అలానే పడుకుంటారు మేకప్ తీయకుండా. కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి డర్టీ మేకప్ టూల్స్, ఆ సంవత్సరాల తరబడి ఒకటే డర్టీ టూల్స్ అనే మేకప్ టూల్స్ అనేవి వాడుతుంటారు. నెక్స్ట్ కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్, పాల పదార్థాలు పడవు, కొంతమందికి కోకోనట్ ఆయిల్, కొంతమందికి పీనట్ బటర్, కొంతమందికి సోయా ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మీకు యాక్నేని ఎక్కువ చేస్తుంటాయి. అండ్ పిల్లోస్ కూడా సంవత్సరాల తరబడి మార్చకుండా వాడుతూ ఉంటారు, పిల్లో కవర్స్ కూడా. సో వాళ్ళకు కూడా యాక్నే ఎక్కువ అవడానికి ఉంటుంది. అండ్ కొంతమంది పింపుల్స్ని ఇట్లా గిల్లుతూ ఉంటారు. సో దానివల్ల కూడా యాక్నే పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్. సో ఇలా మీకు ఇంటర్నల్ రీజన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏవి తీసుకుంటే ఏ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి అండ్ ఎలాంటి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ యాదవ్.